హలో డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారనుకుంటున్నాను. పొద్దున్నే వర్షం అయితే సంపు దబ్బుతుంది. ఇంత వెదర్లో కూడా జిమ్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంది. బట్ అది మార్నింగ్ వెళ్ళాలా ఈవినింగ్ వెళ్ళాలా అనే తెలియట్లేదు. చూడండి అసలు ఎలా ఉందో వెదర్. అసలు ఎంత వర్షం అంటే మార్నింగ్ ఎంత 8 నుంచి అసలు ఇదే రెయిన్ పడుతూనే ఉందన్నమాట. లైక్ 100% రెయిన్ ఉంది ఈరోజు. లిటరలీ లైక్ మొత్తం డే ఉంది రెయిన్. మొత్తం డే టిల్ 5 o'clock రెయిన్ ఉందన్నమాట. ఇంత ఉన్నా కానీ మన మీల్ ప్రిపరేషన్ అండ్ మన డైట్ ఎక్కడికి పోదు. సో ఈరోజు మనం కుక్ చేసుకునేది ఏంటంటే చూపిస్తాం. దిస్ ఈస్ వాట్ 1 sweet potato complete one and 3 whole egg whites. 3 whole egg fried. And this is the main thing. The new thing is ragi java. Ragi java is so good for your gut health. So I want to build my back strong and our bones and everything strong kabatti need to have this one every day. మమ్మీ చెప్పింది, ఇండియా నుంచి పంపించింది. ఐమ్ హ్యావింగ్ నౌ అని కాదు, ప్రతిరోజు తాగడానికి ట్రై చేస్తాను. బికాస్ వీ నీడ్ లైక్ ఫిట్ బాడీ. లైక్ అది ఫిట్ బాడీ అంటే ఎట్లా అంటే వీ డోంట్ నీడ్ టు బి లైక్ బాడీ బిల్డర్స్. ఎక్కడికి పడితే అక్కడ స్ట్రక్ అయిపోయి ఎక్కడైతే అట్లా ఉంటే కాదు. ఐ నీడ్ టు హ్యావ్ లైక్ ఫిట్ బాడీ, లైక్ fitness or what we can say that athletic body. I mean to be an athletic body because my body is an athletic body because I'm a swimmer. So I need to maintain that athletic body kabatti we need to have more gut health. So I need to have the proper protein and sodium, calcium and anni unnai nenu teeskunnanante I can be in a proper athletic body. So ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఇవన్నీ తీసుకుంటాను. ఓకేనా? ఇలాంటి వెదర్లో మనం ఇంకేం చేయగలం చెప్పు? బ్రేక్ఫాస్ట్ తినేసాం, అయిపోయింది, ఫస్ట్ మీల్ అయిపోయింది. ఇంత వర్షం పడుతున్నప్పుడు లిటరలీ బయటికి వెళ్ళాలంటే ఐఎమ్ నో యార్. సో the first morning like day half మొత్తం like I thought like evening gym కి వెళ్దామని. సో రెస్ట్ తీసుకుందాం. ఏం పెద్ద చేయనవసరం లేదు. జస్ట్ వాంట్ టు సీ వన్స్ అగైన్ లైక్ డీమన్ స్లేయర్ అనమాట. ఎన్నిసార్లు చూసినా కానీ అదంతే చూడాలి అనిపిస్తుంది. లెట్స్ కంటిన్యూ దిస్ వన్ విత్ ఆల్ సిరీస్ ఎపిసోడ్స్ అన్నీ చూద్దాం అనుకున్నా. తర్వాత సెకండ్ మీల్ తినేసి అండ్ నేను ఈవినింగ్ జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ 5 or 6 o'clock. అప్పటికి వర్షం తగ్గిద్ది అండ్ హెడ్ బాత్ కూడా అప్పుడే చేసి ఫ్రెష్ అయిపోయి అప్పుడు వెళ్ళిపోతాను. టిల్ దట్ డీమన్ స్లేయర్ ఈస్ ఆన్. And this is my second meal prepare cheseskunnanu, same as ninna rajma curry and with egg fried rice. ఎక్కువ మెట్లేదు, ఇట్స్ ఆల్ గుడ్. డోంట్ మైండ్ లైక్ ఎక్కువ తినేస్తున్నానని, నా బాడీకి కావాలి. సో దిస్ ఈస్ హౌ and this is my meal of second. Anipistunda? Yep. Gas up. I'm sorry. Yes, this is my second meal. సెకండ్ మీల్లో ఎక్కువ నేను ఎగ్స్ అన్ని ప్రోటీన్ ఇంటేక్ మొత్తం లైక్ ఎగ్స్తోనే కంప్లీట్ చేస్తున్నాను. కొంచెం రైస్, ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ రైస్. ఇది మొత్తం ఎగ్గే, లైక్ 4 eggs అనమాట. 4 eggs with a rajma curry. It will be
more than enough for my meal because I feel వీక్గా ఉంటాను ఇంకా తక్కువ తిన్నానంటే. బికాస్ లైక్ నా హైట్ 6, నా వెయిట్ వచ్చేసి నియర్లీ 84. సో I need to have a minimum protein. And this is how I eat. Because అటు కార్బ్స్ మెయింటైన్ చేయాలి, ఇటు ప్రోటీన్ మెయింటైన్ చేయాలంటే బేబచ్చంగా కష్టం. సో అందుకని నా ప్రోటీన్ ఇంటేక్ మొత్తం ఎగ్స్తోనే ఇస్తున్నాను. డైలీ లిటరలీ 2 మీల్స్లో అయితే 6 to 8 eggs దాకా అయిపోతాయి 2 మీల్స్లో. బికాస్ ఇంకా ఎక్కువ తినలేను ఇప్పుడు, ఎందుకంటే కొంచెం నా బాడీ అన్నది ట్యూన్లోకి వస్తుంది. ఐ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ మీల్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్ 6 or 7 I'll go for a gym. అప్పుడు ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్ అండ్ ఇంకోటి I want to say you like calisthenics ante kada. I don't know what is meant by calisthenics. The fitness influencers and I've been studying little about the calisthenics. Livelihood మన రొటీన్ లైఫ్లో మనం చేసే వర్కౌట్కి అండ్ మనం చేసే వర్క్కి we need strength. We just don't need any muscle build అవన్నీ పెట్టుకొని ఓకే ఫైన్ ఆన్ ఒక లెవెల్ దాకా ఫైన్, బట్ దాని తర్వాత వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఫిట్నెస్ కదా. సో మా బాడీ బిల్డింగ్ ప్లస్ క్యాలిస్థెనిక్ 2 కలిస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. రైట్, అందరు చేస్తున్నారు బట్ నన్ను గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఐఎమ్ థింకింగ్ ఎలా అని ఐల్ హ్యావ్ ఏ స్టడీ అనమాట. స్టడీ స్టార్ట్ చేయాలి దాని గురించి. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. టిల్ దెన్ నా మీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో గాయ్స్, అట్ లాస్ట్ మనం జిమ్ కంటూ బయలుదేరాం. వెదర్ ఎంత డిస్కస్టింగ్ ఉందంటే మొత్తం మూడ్ స్పాయిల్ చేసేసింది. మూడు, ఇంట్రెస్ట్, వెళ్ళాలనే ప్యాషన్ అన్నిటినీ లేజీ. ఐ బికమ్ లిటరలీ లేజీ అనిపిస్తుంది ఈ వర్షము, ఈ కోల్డ్. బట్ అయినా సరే వెళ్ళాలి అని ఒక పుష్తో బయలుదేరాను జిమ్కి. వితిన్ 5 minutes I'll see you in the gym. సరేనా? సో డల్లింగ్స్, వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. షోల్డర్ వర్కౌట్ అనమాట. స్ట్రెచింగ్స్ అవన్నీ అయిపోయాయి, ఫ్లెక్స్ చేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత బెంచెస్ అస్సలు ఖాళీ లేవు. ఈవినింగ్ అంటే ఇదే బాధ జిమ్లో. ఏంటంటే అసలు 200 మెంబర్స్లో నియర్లీ 175 to 200 మెంబర్స్ ఉన్నారు. దానిలో దోలు తీరిపోయిద్ది అండ్ వర్కౌట్ చేయడానికి. ఇప్పుడు చేసేది అయితే మనం షోల్డర్ ప్రెస్ అనమాట. నా వర్కౌట్ సెట్ వచ్చేసి 3 sets లేకపోతే 2 sets ఉంటుంది. మరీ హెవీగా చేయను. సో స్టార్టింగ్ విత్ 18 లేకపోతే 16తో చేశాను. 16, 18, 20 లేకపోతే ఫైనల్ సెట్ వచ్చేసి 22తో చేసేస్తాను. ఇంకా 22 ఈజ్ మై పిఆర్ అనమాట. దానికి మించి నేను వెళ్ళలేదు. సో ఐ వాంట్ టు పుష్ మై సెట్ టు హార్డ్. అది దాని తర్వాత ఐ నీడ్ టు బిల్డ్ లాంగ్ అనమాట. లైక్ ఇంకా ఎక్కువ బిల్డ్ చేయాలి కదా షోల్డర్ని. సో దట్స్ వాట్ 22 తర్వాత 24 లైక్ అట్లా మెల్లమెల్లగా వెళ్తాను. అయిపోయినప్పటికీ 4 setsలో చేసేస్తుంటే ఇంకా ఈ సెట్ అయిపోయిన తర్వాత సూపర్ సెట్ ఒకటి తీసుకున్నాను. నేను ఫస్ట్లో అయితే 2 సపరేట్గా చేసేవాడిని. సో ఈసారి అయితే సూపర్ సెట్ కింద కంటిన్యూ చేద్దామని చెప్పి లెస్ వెయిట్ తీసుకున్నాను, లైక్ 7 kgs. సో 7తో స్టార్ట్ చేసేసాను వర్కౌట్ అయితే. అండ్ ఈ సూపర్ సెట్లో అయితే ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ రైజర్స్ అనమాట. సో ఫ్రంట్ రైజర్స్లో 15 కొట్టాలి కాబట్టి కౌంట్ అన్నది స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4
అట్లా మొత్తం 15 కొడతానికి దోలు తీరిపోయింది. మళ్ళీ అదే హ్యాండ్స్తో మళ్ళీ లాటరలైజెస్ కూడా చేయాలంటే అది ఇంకో మోపుడు, నార్మల్ మోపుడు కాదు. 15 అయిపోయినాయి. సో లాటరలైజర్స్కి వచ్చేసాము. 1 2 3 4 అట్లా మొత్తం 15 కొట్టేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని అట్లాగే 3 సెట్స్ చేయాలి. ఎందుకంటే లెస్ వెయిట్ కాబట్టి 3 సెట్స్తో లాటరైజర్స్, ఫ్రంట్ రైజర్స్ అట్లా కంప్లీట్ చేసేస్తే చేతులు పడిపోయినాయి దాన్నమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన బ్యాక్ షోల్డర్ అనమాట. ఎప్పుడు టార్గెట్ చేయలేదు నేను బ్యాక్ షోల్డర్ కోసం. బికాస్ ఇఫ్ ఈ పోస్ వెనకాలకి, సో ఆ బ్యాక్ షోల్డర్ అనమాట. సో చిన్న పార్ట్ ఆఫ్ బ్యాక్ షోల్డర్ అనమాట. అది జస్ట్ చిన్న పార్ట్ అది. బట్ సో ఎపిక్ చేంజ్ కనిపిస్తుంది అనమాట షోల్డర్స్లో. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇట్లా పంప్ చేసేసి పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ కట్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఆ ఇట్లా ఆర్చ్. సో దానికోసం మనం కష్టపడాల్సి వస్తుంది. సేమ్ అంతే 15 కొడుతున్నాను అనమాట దీనికి కూడా నేను. ప్రతి వేరియేషన్కి ఫస్ట్లో అయితే మనం 8, 12 అట్లా పెంచుకుంటున్నాం. కానీ ఈ ప్రతి వేరియేషన్కి ఏ వెయిట్ అయినా సరే 15 అన్నది ఒక కాన్స్టెంట్గా పెట్టుకుంటున్నాం అనమాట. ఇట్లా చేసినా చేయకపోయినా కానీ 15 అయితే కంపల్సరీ కొట్టాలని మైండ్లో పెట్టేసుకొని చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ పుల్ అనమాట. ఇది కూడా మన బ్యాక్ మజిల్ మీద టార్గెట్ చేస్తుంది. బ్యాక్ షోల్డర్ మజిల్ అండ్ నెక్ మజిల్ మీద అండ్ లాట్స్ మీద కూడా టార్గెట్ చేస్తుంది. ఇది కూడా చేసేస్తాను నేను. బికాస్ మనం హెవీ డంబెల్స్తో అది చేద్దామంటే కొంచెం షోల్డర్ ఇంజురీ ఇద్దేమో అని చెప్పి నేను ఫేస్ పుల్ రికమెండ్ చేస్తాను. సో ఫేస్ పుల్ రికమెండ్ చేయడం వలన నాకు మంచి బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే మనం పోస్ట్ చేసినప్పుడు ఆ సింక్ ఉంటుంది చూసావా హార్డ్కి, అదే హార్డ్ కోర్ లాగా ఇట్లా స్ట్రైక్ చేస్తాం కదా, ఆ పుల్ రావాలన్నమాట. సో వర్కౌట్ అయితే షోల్డర్స్ అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అయితే జరంత లైట్ కార్డియో చేసేసాను. సో ఈ ఫుల్ బాడీ కార్డియో మిషన్ అయితే ప్రాపర్గా మన ఫుల్ బాడీ మొత్తం యాక్టివేట్ చేస్తుంది ఒకేసారి. ఇది ఫుల్గా లైక్ 15% అండ్ హై అంటే హార్డ్ పాయింట్ పెట్టుకోవాలన్నమాట స్ట్రాంగ్. ఎందుకంటే మనం లూజ్ పెట్టుకుంటే మిషన్ మొత్తం ఊగిపోతుంది. అప్పటికే నేను 10లో పెట్టుకున్నాను, అయినా కానీ మిషన్ మొత్తం ఊగిపోతుంది. అంత ప్రెషర్ఫుల్గా చేసామన్నమాట. దాని తర్వాత ట్రెడ్మిల్స్ ఏది ఖాళీ లేదు. సో ఇంకా మనం ఓన్ ప్రెషర్తో రన్ చేసేది. దీన్ని ఏదో అంటారబ్బా, లిటరల్లీ అది ఐడియా లేదు. బట్ మస్ట్ ఎఫెక్టివ్ అనమాట. మనం ఎట్లా కొంచెం ప్రెషర్ చేసినా కానీ ద బాడీ ప్రెషర్ సో ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా ట్రెడ్మిల్ కాస్త ఫాస్ట్ అయిపోతుంది. వీ విల్ గెట్ సో యాక్టివేటెడ్ ఆన్ ఇట్ అనమాట. ఇంకా అది అయిపోయింది కదా, నా పని అయితే అయిపోయింది. నాకైతే పుల్స్ కారిపోయింది వర్కౌట్కి, ఇంకా ట్రెడ్మిల్కి, ఇంకా అన్ని కార్డియో సెక్షన్స్కి మొత్తానికి పుల్స్ కారిపోయి ఈ రోజుతో ఈ వర్కౌట్ ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంటికి వెళ్ళిపోయి 3rd మీల్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా తినేయటమే. అండ్ దిస్ ఈజ్ మై 3rd మీల్ అనమాట. చికెన్ షవర్మా ర్యాప్, హోమ్ మేడ్ కంప్లీట్లీ. నేను చేసుకుంటే లిటరల్లీ చెప్తున్నా కదా, KFC మెక్డీ కూడా సరిపోదు అట్లా చేసుకున్నాను అన్నమాట నేనైతే. క్రేజీ ఉంది. అమేజింగ్ గైస్. మెక్డీ అవసరం లేదు, KFC అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ చేసుకుంటే అది బిట్ చేయవచ్చు. చికెన్ షవర్మా ర్యాప్ హోమ్ మేడ్ ఎంజాయ్ చేస్తున్నాను విత్ ప్రాపర్ డైట్. క్రేజీ ఉంది. ఐ హోప్ ఇది కూడా ట్రై చేయండి. జస్ట్ చికెన్, ఆనియన్స్, టమాటోస్ అండ్ లెట్యూస్ బదులు నేను పాలకూర వేసాను, లైక్ స్పినాచ్. దిస్ ఈస్ క్రేజీ, వేరే లెవెల్ ఉంది.